ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. నిన్నటి దినమున పిల్లల వద్దకు వెళ్ళి వారందరి కోసం ప్రార్థన చేసి వారికి చక్కని ప్రేమ విందు ఏర్పాటు చేసి రావడం జరిగింది. ఇలాంటి మంచి పనులు మనం ఇంకా చేయాలని ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 6వ అధ్యాయము 1వ వచనము. ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఫరో అనేది, ఐగుప్తు అనేది లోకానికి సాదృశ్యంగా ఉంది. ఆనాడు ఇశ్రాయేలీలు ఫరో దగ్గర కఠినమైన బాధలు అనుభవిస్తూ ఉన్నారు. అయితే దేవుడు తన ప్రజల యొక్క ప్రార్థన విని మోషేను నడిపించారు. ఆ రోజు మోషేతో అంటున్నాడు దేవుడు, ఫరోకి నేను ఏం చేస్తానో నువ్వు ఖచ్చితంగా చూస్తావు, బలమైన హస్తము చేత నా ప్రజలనే అతడు పోనిస్తాడని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఈరోజు నువ్వు కూడా ఫరో అనే ఒక సమస్యతో, లోకములో ఉన్న సమస్యలతో నువ్వు బాధపడుతున్నావు కదా. అది అనారోగ్యం కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఆర్థిక పరిస్థితుల విషయంలో కానీ, కుటుంబ పరిస్థితుల్లో కానీ, ఏ విషయంలో ఫరో అనే సమస్యతో నువ్వు బాధపడుతున్నావో ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నిన్ను బాధిస్తున్న ఆ ఫరో అనే సమస్యను దేవుడు తొలగించబోతూ ఉన్నారు. ఆమేన్. ఆనాడు దేవుడు అదే చెప్తూ ఉన్నాడు, నేను చెయ్యబోయేది నువ్వు చూస్తావు మోషే అని చెప్పి దేవుడు అద్భుతమైన కార్యాలు అక్కడ మోషే ఎదుట, తన ప్రజల ఎదుట దేవుడు జరిగించాడు. ఈరోజు విశ్వాసంతో నువ్వు దేవుని వాగ్దానాన్ని నమ్ముతున్నావు కదా. తెల్లవారుచూ ఉండగానే దేవుని వాగ్దానం చెంతకు నువ్వు చేరుతున్నావు కదా. నీ భయభక్తులను బట్టి, నీ సమర్పణ చూచిన దేవుడు నీకిస్తున్న గొప్ప వాగ్దానం ఇది. నిన్ను శ్రమ పెడుతున్న ఆ యొక్క ఫరో అనే సాతానుని, ఆ ఇబ్బందిని దేవుడు తీసివేయబోతూ ఉన్నారు. ఆమేన్. ధైర్యము కలిగి దేవుని సన్నిధిలో ఈరోజు సంతోషిస్తూ దేవుణ్ణి స్తుతించు. నువ్వు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు నువ్వు దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నావో నీకు సంతోషము కలగబోతుంది. ప్రభు నీకు మేలు చేయబోతున్నారు. ఆయన అంటున్నారు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. ఆ రోజు ఫరో అంటాడు, నేను వీళ్ళని పంపను అని కఠినమైపోయింది ఫరో హృదయం. అయితే అతడు ఎంత కఠినమైపోయినా దేవుడు అంతకంతకు తన బలాన్ని విస్తరింపజేసి తన ప్రజలను విడిపించాడు. ఈరోజు నేను అనుకుంటున్నా, నా భర్త మారడు, నా కుటుంబం మారదేమో, నా అప్పులు తీరవేమో, నా సమస్యలు తొలగవేమో, కఠినమైనవి, భారమైనవి, ఇబ్బంది అయినవి, ఎన్నో సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు చెప్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నిన్ను విడిచి ఆ ఫరో అనే ఆ ఇబ్బంది దేవుడు తొలగించబోతున్నారు. ఆమెన్. నువ్వు నమ్మంతే దేవుని వాగ్దానాన్ని, నువ్వు మౌనంగా దేవుని వాగ్దానం పట్టుకుని నువ్వు నిలబడి ప్రార్థించంతే దేవుడే కార్యం చేస్తాడు. ఆనాడు ఏ విధంగా అయితే ఇశ్రాయేలీయులందరినీ దేవుడు అద్భుతాలు చేసి విడిపించాడో ఈరోజు తన బిడ్డవైన నిన్ను కూడా దేవుడు ఘనమైన కార్యాలు చేసి శోధన, ఇబ్బందుల నుంచి ఆయన విడిపించబోతున్నాడు. గొప్ప సమృద్ధితో నువ్వు దేవుణ్ణి సమీపించి గొప్ప సాక్ష్యము నువ్వు చెప్పుకోబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.